హాయ్ గైస్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక బేసిక్ జీపీఎస్ ట్రాకర్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. మనం ప్రీవియస్ గా ఆల్రెడీ ఒకటైతే తయారు చేసాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో మీరు డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే చూసేయచ్చు. అలానే ఈ వీడియోలో కూడా సేమ్ దాన్నే కొంచెం అడ్వాన్స్డ్ గా చేయబోతున్నాం అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకైతే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉండబోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలానే మీరు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో అంతే అనమాట, ఇంకేం లేదు. ఇక లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మొదలెడదామా? ఈ ప్రాజెక్ట్ లో మనం ఆర్డినో యూనో అయితే యూజ్ చేయబోతున్నాం. సో మనకు ఒక ఆర్డినో యూనో కావాలి. అలానే నియో 6M GPS మాడ్యూల్ ఒకటి కావాలన్నమాట. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అలానే మనకు ఒక బ్రెడ్ బోర్డ్ అయితే కావాలి. దాని తర్వాత మీరు నియో 6M ని బ్రెడ్ బోర్డ్ మీద అయితే ప్రాపర్ గా ప్లేస్ చేయండి. దాని తర్వాత జంపర్ వైర్స్ నియో 6M కి అయితే కనెక్ట్ చేయండి అనమాట. సో కనెక్ట్ చేసేసాక నియో 6M తోలక VCC వచ్చేసి 5V కి, GND వచ్చేసి GND కి అయితే కనెక్ట్ చేసేయండి. దాని తర్వాత RX వచ్చేసి D3 కి, TX వచ్చేసి D4 కి అయితే కనెక్ట్ చేసేయండి. కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో నా ప్రాజెక్ట్ వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట. సో మీరు ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు. నేను బ్రెడ్ బోర్డ్ నే బేస్ కింద అయితే యూజ్ చేశాను. సో ఇప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే USB కేబుల్ ని ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ చేసేయండి. దాని తర్వాత ఆర్డినో తొలక పోర్ట్ కి అయితే కనెక్ట్ చేసేయండి అనమాట. కోడ్ అప్లోడ్ చేయాలంటే ముందుగా మన ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఓపెన్ చేసుకున్నా. సో దీనికి కోడ్ అయితే అప్లోడ్ చేయాలి కదా. కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ ఓపెన్ చేసేసరికి మీకు కోడ్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు కోడ్ కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ అయితే చేసేస్తాను అనమాట. సో మీరైతే చూడొచ్చు. మనం ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోలో మనకి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ మాత్రమే వచ్చేవి. బట్ ఈ కోడ్ ఏంటంటే మనకి శాటిలైట్స్ వస్తాయి, అలానే HDOP వస్తుంది, దాంతోపాటు డేట్ అండ్ టైం కూడా వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే టూల్స్లోకి వెళ్తారు, వెళ్ళి బోర్డ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ యూజ్ చేస్తున్నది ఆర్డినో యూనో కాబట్టి నేను ఆర్డినో యూనో బోర్డ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అలానే పోర్ట్లోకి వెళ్ళి ఆర్డినో యూనో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కామెంట్ అయితే చూపిస్తుంది నాకు, మీకు మేబీ వేరే నెంబర్ అయితే చూపించవచ్చు. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. సింపుల్గా ఇప్పుడు అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేశానంటే ఫస్ట్ కోడ్ అనేది కంపైల్ అవుతుంది, దాని తర్వాత అప్లోడ్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్లోడ్ అవ్వడానికి ముందు మీరు RX TX టెర్మినల్స్ అయితే రిమూవ్ చేసేయాలి. ఆ టెర్మినల్స్ కానీ కనెక్ట్ చేసి ఉన్నదంటే కోడ్ అనేది మ్యాక్సిమం అప్లోడ్ అవ్వదు అనమాట. సో నేనైతే RX TX టెర్మినల్స్ అయితే రిమూవ్ చేసేసా. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసేసాను. సో కనెక్ట్ చేసేసాక ఇక్కడ మీకు రైట్ సైడ్లో సీరియల్ మానిటర్ అయితే ఉంటుందన్నమాట. సో సీరియల్ మానిటర్ ఓపెన్ చేశాక మీకు ఇలా ఇష్యూస్ అయితే రావచ్చు. స్టార్టింగ్లో ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ మీకు డిఫాల్ట్గా 9600 అయితే పెట్టేసి ఉంటుంది. అక్కడ మనకి ప్రాపర్గా రాదన్నమాట ఏమీ కూడా. ఇప్పుడు మీరు దీన్ని ఈ బడ్ రైట్ వచ్చేసి 115200 చేంజ్ చేశారంటే మీకు ప్రాపర్ అవుట్పుట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రాపర్ అవుట్పుట్ మీన్స్ ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. సెర్చింగ్ ఫర్ శాటిలైట్ ఫిక్స్ అని చెప్పేసి వచ్చింది. మీరు ఇప్పుడు మీరు చేసిన దాన్ని విండో దగ్గరికి అయితే తీసుకెళ్ళండి. సో విండో దగ్గర తీసుకెళ్ళాక ఇది వచ్చేసి కనెక్ట్ అవుతుంది అనమాట. సో నాదైతే కనెక్ట్ అయిపోయింది, మీరైతే చూడొచ్చు. కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు నియో 6Mలో బ్లూ కలర్ LED ఆ రెడ్ కలర్ LED బ్లింక్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు కనెక్ట్ అయ్యిందని అయితే అనుకోవచ్చు. సో కనెక్ట్ అయ్యాక ఇలా అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఆటో స్క్రోల్ ఒకసారి ఆఫ్ చేస్తా. సో ఆటో స్క్రోల్ అయితే ఆఫ్ చేసేసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెర్చింగ్ ఫర్ శాటిలైట్ ఫిక్స్ అని చెప్పేసి వచ్చింది. శాటిలైట్ ఫిక్స్ అవ్వడానికి సెర్చ్ చేస్తుంది అనమాట. సో ఒక్కసారి శాటిలైట్కి ఫిక్స్ అయిపోయాక లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అయితే వస్తాయి. అంటే ఇది నా లొకేషన్ అనుకోవచ్చు, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. మనం లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి రెండు అయితే యూజ్ చేస్తాం మ్యాక్సిమం. దాని తర్వాత ఇక్కడ శాటిలైట్స్ అని చెప్పేసి వచ్చింది కదా. ఒక్క నియో 6M మాడ్యూల్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అని అంటే మనకి అట్లీస్ట్ 4 శాటిలైట్స్కి అయితే కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3023 అనుకున్నాం అనుకోండి, మన లొకేషన్ అనేది ఫిక్స్ అవ్వదు అనమాట. అంటే మన లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవ్వదు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రాదు ప్రాపర్గా. అదే ఒకవేళ 0 to 6 ఉంది అనుకోండి, వీక్ ఫిక్స్ అనమాట. అప్రాక్సిమేట్ లొకేషన్ అనేది రాదు, అంటే ప్రాపర్ లొకేషన్ అనేది రాదు అనమాట. అదే 7+ కానీ ఉన్నదని అంటే మాత్రం స్ట్రాంగ్ ఫిక్స్ అనమాట, యాక్యురేట్ లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు 4+ వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఒక నియో 6M మాడ్యూల్ వర్క్ అవ్వాలని అంటే మనకి 4 శాటిలైట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మీకు మరో డౌట్ రావచ్చు, ఈ శాటిలైట్స్కి కనెక్ట్ అయ్యే ఎలా చెప్పాలి అని అంటే మనకి నియో 6Mలో ఒక చిన్న బ్యాటరీ లాగా అయితే ఉంటుంది కదా. సో అది వచ్చేసి కొంత డేటాని అయితే స్టోర్ చేసుకుంటుంది అనమాట, నెక్స్ట్ టైం కనెక్ట్ అవ్వడానికి సింపుల్గా ఉండటం కోసం. సో అందుకు ఇక్కడ మనకి శాటిలైట్స్ అయితే చూపిస్తాయి. ఎలా చెప్పాలి అని అంటే అది కొంత డేటా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి స్పీడ్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ HDOP అని చెప్పేసి ఉంది కదా. HDOP అంటే సింపుల్గా చెప్పాలంటే సిగ్నల్ క్వాలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు, డోర్స్ అని క్లోజ్ చేసేసుకొని సిగ్నల్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అదే మీరు విండో దగ్గరికి వెళ్ళారంటే సిగ్నల్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 నుంచి 2 వరకు ఉన్నదనుకో, 1.0 నుంచి 2.0 వరకు ఎక్సలెంట్ అనమాట. అంటే వెరీ హై యాక్యురసీగా మీకు సిగ్నల్ అనేది వస్తుంది అనేటట్టు. అలానే 2.1 నుంచి 5 మధ్యలో ఉందనుకో గుడ్ అన్నమాట. అదే 5.1 నుంచి 10 వరకు ఉందనుకో ఫెయిర్ అనుకోవచ్చు. అలానే 10.1 నుంచి 20.0 వరకు ఉందనుకో పూర్ కనెక్షన్ అనమాట. సిగ్నల్ క్వాలిటీ అయితే ఉండదు. అదే 20 అబోవ్ ఉందనుకో వెరీ పూర్ అనమాట. సిగ్నల్ అనేది పూర్తిగా ఉండదు ప్రాపర్‌గా. సో, ఇవన్నమాట ఈ హెచ్‌డిఓపి అనేది. సో, హెచ్‌డిఓపి అంటే అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే సిగ్నల్ క్వాలిటీ. శాటిలైట్స్ అంటే మనకి నియో 6 వర్క్ అవ్వాలంటే అట్‌లీస్ట్ 4 శాటిలైట్స్ అయితే ఉండాలి. సో, మనకి ఇక్కడ 8 అయితే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, యాక్యురేట్‌గా అయితే వర్క్ అవుతుంది. అలానే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ అనమాట. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం. సో, ఈ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేస్తానో తెలీదు. బట్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్న టైం అండ్ డేట్ అనమాట ఈ 2. సో, ఇది సింపుల్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్‌కి వచ్చేస్తే ముందుగా మీరు గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో, బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేయాలి. ఫస్ట్ వచ్చిన లింక్ అయితే ఓపెన్ చేశానండి సింపుల్‌గా. ఓపెన్ చేసేసాక మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సెర్చ్‌లో మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చిన లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్‌ని పేస్ట్ చేయాలి. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళ కోసం ఇది మళ్ళీ చెప్తున్నాను అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారు అంటే లాటిట్యూడ్‌ని కాపీ చేసుకోండి. సో, ఇక్కడ లాటిట్యూడ్‌ని పేస్ట్ చేసేసి ఒక కామా అయితే పెట్టాలనమాట. కామా అయితే పక్క పెట్టాలి. లేకపోతే ఎటువంటి అవుట్‌పుట్ అయితే మనకు రాదు. దాని తర్వాత లాంగిట్యూడ్ అనమాట. సో, దాని తర్వాత లాంగిట్యూడ్. సో, ఫస్ట్ మనం లాటిట్యూడ్ పేస్ట్ చేసాం. దాని తర్వాత ఒక కామా పెట్టాం. దాని తర్వాత మనం లాంగిట్యూడ్ అయితే పేస్ట్ చేసేసాం అనమాట. సో, సింపుల్‌గా సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసేసరికి నేనున్న లొకేషన్ అయితే వచ్చేసింది. సో, మీరైతే చూడొచ్చు. ఇది నేను ఎగ్జాక్ట్‌గా ఉన్న లొకేషన్ అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా విండో పక్కన ఉన్నా. అయినా సరే కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఇది అరౌండ్ ఒక 80 to 100 మీటర్స్ రేడియస్‌లో అయితే చూపిస్తుంది నాకైతే. సో, మీరున్న ఏరియా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సిగ్నల్ స్ట్రెంత్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. నేనున్న లొకేషన్ ఇది. సో, చూడొచ్చు. సెట్ చేసిన వెంటనే వచ్చేసింది. సో, ఇక్కడ ఈ ఫార్మాట్ అయితే మిస్ అవ్వకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ ఫార్మాట్ గాని మీరు మిస్ చేశారంటే ఎక్కడెక్కడో చూపించేస్తదనమాట. సో, అవన్నీ మనకైతే అంత ఈజీగా ఫైండ్ ఔట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఆటో స్క్రోల్ మళ్ళీ ఆన్ చేస్తున్నా. సో, మీరైతే చూడొచ్చు. సో, ఇలా డేటా వస్తూనే ఉంటుందనమాట. ఒకవేళ కనెక్షన్ గాని కట్ అయిందంటే సెర్చింగ్ ఫర్ శాటిలైట్ టు ఫిక్స్ అనైతే వస్తుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఒక మెసేజ్ పెట్టేసరికి మన లొకేషన్ వచ్చేటట్టయితే ఒక జీపీఎస్ ట్రాకర్ టైప్‌లో అయితే ఒక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. సో, చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దాంతో పాటు నెక్స్ట్ టైం ప్రాజెక్ట్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు గాని ఏదైనా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటే వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అయితే అయిపోండి అనమాట. డిప్లొమా ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, బీటెక్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, స్కూల్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాజెక్ట్స్ అయినా సరే కింద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ అయితే అయిపోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో, ఒకసారి వెళ్ళైతే చెక్ చేసేయండి. ఇంకా మనల్ని ఇన్‌స్టాలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తా. సో, డైరెక్ట్ మీరు వెళ్ళి ఫాలో అయితే అయిపోవచ్చు. అక్కడ యూట్యూబ్ కంటే కొంచెం లైవ్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. సో, వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయిపోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.